హలో ఫ్రెండ్స్, నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు క్రాంతి హోమ్ కిచెన్. ఈరోజు నేను లంచ్కి పుల్లటి గోంగూరతో శనగపప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. గోంగూరలో ఉండేటువంటి పుల్లదనము, పప్పు మెత్తదనం రెండు కలిసి కర్రీ అయితే అద్భుతంగా కుదిరిందండి. దాని ప్రాసెస్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. కర్రీ త్వరగా ప్రిపేర్ చేయడం కోసం నేను కుక్కర్ అయితే ఉపయోగించానండి. మొదటగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేడి చేసుకున్నాము. ఈ ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని తాలింపు దినుసులు వేద్దామండి. తాలింపు దినుసులు అయితే అందరికీ ఐడియా ఉంటుంది కదా. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం మినపప్పు. ఇవి కొంచెం ఆయిల్ అయితే వేయించుకుందాము. దీనిలో సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు, అలానే పచ్చిమిరపకాయలు కొంచెంసేపు ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు దోరగా వేయించుకుందామండి. ఈ కర్రీ ప్రిపేర్ చేశాక ఆగలేకనమాట. వేడివేడి అన్నంలో వేసుకొని అలా 2 చుక్కలు నెయ్యి వేసుకొని తింటే దాని టేస్ట్ ఎంత బాగుందంటే అసలు మాటలో చెప్పలేనండి. చాలా బాగా కుదిరింది కర్రీ. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, ఇక్కడ ఒక 2-3 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక 2 టమాటాలండి చిన్న ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసుకొని గరిటెతో బాగా కలుపుకుందాము. గోంగూర పుల్లగా ఉంటుంది కదా, మరలా టమాటాలు ఎందుకు అని అనుకోవద్దు. టమాటా వేయడం వల్ల కర్రీ అనేది కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట నోటికి. సో టమాటా స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా కలుపుకోండి. ఇప్పుడు పచ్చెనపప్పు అనమాట ఒక అరగంట సేపు అయితే నేను నానబెట్టి శుభ్రంగా కడిగి ఉంచాను. దాన్ని ఇప్పుడు మనం దీనిలో కలుపుకుందామండి. కందిపప్పుతో కర్రీ మనము చేస్తూ ఉంటాం కానీ పచ్చెనగపప్పుతో అంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. గరిటెతో బాగా తిప్పాక అల్లం వెల్లుల్లిని నేను పేస్ట్లా ఏమీ వేయలేదు, జస్ట్ కొంచెం అలా దంచి దీంట్లో కలుపుతున్నాను. అలానే రుచికి సరిపోయే విధంగా కొంచెం ఉప్పు. కర్రీస్లో సాల్ట్స్ వేసే కన్నా ఎక్కువగా ముందు ఉప్పు ఉంటే ఉప్పే వాడండి. ఉప్పు వేయటం వల్ల కూడా కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సాల్ట్ వేయటం వల్ల వచ్చే టేస్ట్ కంటే దీనివల్ల టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఉప్పు ఉంటే ఉప్పే వేసుకోండి. అలానే కొంచెం పసుపు, తినదగిన కారం. పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడ్డా కూడా ఏమి కాదు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే రానిద్దామండి. పప్పు ఉడకటానికి, గోంగూర ఉడకటానికి టైం అనేది చాలా తేడా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే నేను పప్పు ఇలా ఉడికించేసుకున్నానండి. ఒక 2 విజిల్స్ వచ్చేవరకు ఆగాను నేను. దీనివల్ల ఏమవుతుందంటే పప్పు ఒక 50% అయితే ఉడుకుతుంది. ఈ టైంలోనే మనం గోంగూర పెట్టడం వల్ల విజిల్స్ ఎక్కువ రావడం వల్ల గోంగూర ఎక్కువగా ఉడికిపోతుంది. సో దానివల్ల దానిలో ఉండే పోషకాలు అనేవి పోతాయన్నమాట. సో కాబట్టి గోంగూర కావద్దు, ఆకుకూర ఏదైనా కావచ్చు, ఎక్కువగా ఉడికించకూడదు అనమాట. సో ఇక్కడ పప్పు చూసారు కదా, కాస్త అలా మనం అలా పట్టుకుంటే చక్కగా విరిగిపోతుంది. ఈ టైంలో మనం శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూర కూడా దీంతో పాటు కుక్కర్లో పెట్టేద్దామండి. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ చేయండి. కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిద్దామండి. దీనితో ఇంకా ఉడకాల్సిన ఆ పప్పు ఉడుకుతుంది, గోంగూర కూడా ఉడుకుతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ చక్కగా మంచిగా ఉడికిపోయింది మొత్తం. దీన్ని గరిటెతో కావచ్చు లేదా పప్పు దినుసు దాంతో కావచ్చు చక్కగా మెత్తగా రుబ్బుకోవాలి. అలానే స్టవ్ మీద పెట్టేసి సాల్ట్ ఏమైనా యాడ్ చేయాలంటే కొంచెం సాల్ట్, ఉప్పు ఏదైనా చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఉంచితే చూస్తున్నాం కదా, చక్కగా ఆయిల్ కావచ్చు కొంచెం లైట్గా పైకి అయితే మంచిగా సెటిల్ అయింది కర్రీ. ఈ విధంగా కర్రీ అయితే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, ఈ కర్రీ ఇలా వేడిగా గోంగూర శనగపప్పు కర్రీని వేడివేడి అన్నంలో వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.